వాడకై కరాటే సంఘం మరియు డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే పోటీల బ్రోచర్ను పోర్ట్ స్టేడియంలో ఈ రోజు కరాటే సంఘం చైర్మన్ హీరో సుమన్ ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి సీనియర్ కరాటే మాస్టర్ మేకల విజయసారథి గారి జ్ఞాపకార్థం వారి పేరు మీద 2వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బొండేటి కాశీ విశ్వనాథ్, బీజేపీ నాయకులు బొత్స సురేష్ కుమార్, జనసేన డాక్టర్లు సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డెపల్లి రఘు, కరాటే సంఘం సభ్యులు అంగారాము, ఆనందబాలు, బాలకృష్ణ, అంబు, శివగణేష్, రాము పాల్గొన్నారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ తెలియజేశారు. మనం ఈరోజు కలవడం ఏంటంటే సెకండ్ ఓపెన్ టోర్నమెంట్, ఇది 15th డిసెంబర్ జరుగుతుంది. సో ఇంతకుముందు బిఫోర్ టోర్నమెంట్లో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇదే మన పోర్ట్ స్టేడియంలో జపాన్ నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ని తీసుకొచ్చి సెమినార్ కండక్ట్ చేసి, ముఖ్యంగా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చి వాళ్ళ అప్డేట్ టెక్నిక్స్, ఎస్పెషలీ వాళ్ళ ఏజ్ చూసి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది చెప్పడం కాదు, సో ప్రాక్టికల్గా చూపిస్తే చాలామంది కన్విన్స్ అవుతారు. సో సతీష్ ఏంటంటే ఆయన గుడ్ విల్తో ఏంటంటే మాస్టర్ని తీసుకురావడం, అరేంజ్ చేయడం, దానికి మాస్టర్ అయిన పూజారి గారు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. సో అది ఒక ఎత్తు అయితే, మెయిన్గా కాశీ గారు ఏంటంటే ఈ స్టేడియం చాలా అంటే మాకు కన్సెషనల్ రేట్ మీద, ఎందుకంటే కరాటే అనేది మార్షల్ ఆర్ట్స్ అనేది కొంచెం స్పోర్ట్స్లో కొంచెం వెనక్కి ఉందండి. సో ఫండ్స్ కానీ సపోర్ట్ కానీ అవి చాలా తక్కువగా ఉంది. దీనికి ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా ఎసెన్షియల్ మ్యాటర్, లైఫ్లో చాలా ఎసెన్షియల్ మ్యాటర్ ఇది. ఈరోజు హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ రఘు గారు ఉన్నారు, మందులు ఇస్తారు, ఓకే, బట్ అటాక్ చేస్తే ఏం చేస్తారండి? ఏం చేయలేరు. చాలామంది ఆలోచించట్లేదు. అందుకే చాలామంది మహిళలు రేపుకి, మొలస్టేషన్కి, వీటి అన్నిటికీ గురి అవుతున్నారు. అన్నీ జరిగిన తర్వాత ఇలా చేసి ఉండాలి, అలా చేసి ఉండాలి అంటారు. పేరెంట్స్ కూడా ఎన్నోసార్లు చెప్తుంటాం, ఏమంటే మీ పిల్లలు బాగుండాలని చెప్పేసి మేము ఇవన్నీ చేస్తున్నాం. నేను ఇంత తిరుగుతున్నానంటే అందరూ బాగుండాలి, అందరూ సేఫ్గా ఉండాలని, ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్. సో నా సైడ్లో ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ పర్టికులర్ మార్షల్ కరాటే, ఈరోజు కరాటే చెప్పట్లేదు, మార్షల్ ఆర్ట్ A to Z ఎనీథింగ్ నేర్చుకోండి. మీకు ఏది ఇష్టం ఉందో నేర్చుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్, కీప్ యువర్ సెల్ఫ్ రెడీ. ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏది ఉండదు, టైంకి ఉండదు. టైంకి యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ అలా అయిపోయింది. ఇది ఒకటే కాదు, ప్రపంచంలో కూడా అలాగే ఉన్నాయి. చూస్తే మొత్తం మీరు చూడండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా మ్యాప్ పక్కనే ఎవ్రీవేర్ వార్, యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనం ఇక్కడ ఇలా ఉన్నాం, మన లీడర్ మోడీ గారు ఉన్నారు, హ్యాపీగా మన ఇష్టానికి మనం తిరుగుతున్నాం, ఇష్టానికి జల్సా చేస్తున్నాం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ ఒక్కసారి మీరు టీవీలో వాటిట్లో చూస్తే ఎంత సేఫ్గా ఉన్నామో తెలుస్తుంది. బట్ హౌ లాంగ్ జరగాలి నేను చెప్పట్లా, ఏమో చెప్పలేము. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి. హెల్త్ ఈజ్ ఎ వెరీ బిగ్ గిఫ్ట్ అండి. గాడ్ హెస్ గివెన్ ఇట్ టు యూ. యూ హ్యావ్ టు బీ ఫిట్, డూ సంథింగ్. మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండ్ తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. మార్షల్ ఆర్ట్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సో అందుకే నేను చెప్తున్నాను. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కాశీ గారు మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతోనే లాస్ట్ టైం ఏంటంటే విశాఖలోని పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక ప్రాజెక్ట్ అవార్డు పొందింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వనాథ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి కాశీ విశ్వనాథంకి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కాశీ మాట్లాడారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి పర్యాటక కేంద్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్లబ్ పర్యాటకులు, స్థానికులకు ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. ఈ క్లబ్ వినోదం, సాహసం మరియు క్రీడలకి ఒకే స్థలం అవుతూ విస్తృతమైన కార్యక్రమాల్ని కలిగి ఉందన్నారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో అందుబాటులో ఉన్న కార్యకలాపాలని వివరించారు. గో కార్టింగ్, ట్రాంపోలిన్ పార్క్, వివిధ క్రీడలకి అనుకూలమైన మైదానాలు, క్రీడా అకాడమీలు, కిడ్స్ ప్లే ఏరియా, 12 థియేటర్, లేజర్ వార్స్, జాయింట్ స్వింగ్స్, రాకెట్ ఎజెక్టర్, అన్ని దిశల్లో తిరిగే 360 సర్కిల్
1500 సీట్ల సామర్థ్యం గల ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం, కాఫీ షాప్, డార్క్లో బ్యాడ్మింటన్, పికిల్ బాల్ కోర్ట్ ఇప్పటికే ఉన్న సదుపాయాలతో పాటు సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అనేక కొత్త ప్రాజెక్టులు కూడా రూపకల్పనలో ఉన్నాయని చెప్పారు. స్నో వరల్డ్, వాటర్ వరల్డ్, జిప్ లైన్, మినియేచర్ వరల్డ్, ఫోటో స్టూడియో, ఇల్యూషన్ వరల్డ్, రెస్టారెంట్, పింట్ బాల్, రోప్ కోర్స్, ఇన్వర్టెడ్ హౌస్, స్నూకర్, విఆర్ గేమ్స్ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. భాగంగా మనకి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మన పోర్ట్ స్టేడియం లీజ్ తీసుకున్న తర్వాత విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టి మన అన్ని విధాలుగా స్పోర్ట్స్ని, పిల్లలకి కావాల్సిన యాక్టివిటీస్ని అన్నీ డెవలప్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఒక కమిటీ వేసి మొత్తం స్టేట్ వైడ్ అంతా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనకి ఏపీలో ద యూనిక్ టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ది స్టేట్ అని ఒక అవార్డు మనకి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి మొన్న విజయవాడలో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టూరిజం మినిస్టర్ గారికి, వారందరికీ, చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి విశాఖపట్నంలో స్పోర్ట్స్ క్లబ్లో ఏపీ స్టేట్లో ఎక్కడ లేని విధంగా మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీలో ఇప్పటివరకు గోకార్టింగ్ అనేది లేదు. ప్రప్రథమంగా గోకార్టింగ్ మనం పెట్టాం. ఏపీలో స్నో వరల్డ్ లేదు. హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలు తప్ప ఎక్కడ లేదు. ఇక్కడ మనం స్నో వరల్డ్ కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేసింది. అలాగే విశాఖపట్నంలో అతిపెద్ద ఫన్ జోన్, ట్రాంప్లైన్ పార్కు, చిల్డ్రన్ ఎరీనా అన్నీ కలిపి ఒక 25 స్క్వేర్ ఫీట్లో చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా ఫన్ జోన్, ఫన్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా అతిపెద్ద వాటర్ స్పోర్ట్స్ క్లబ్ పెట్టడం జరిగింది ఇక్కడ విశాఖపట్నంలోనే, మన పోర్ట్ స్టేడియంలోనే. ఒక స్విమ్మింగ్ పూల్, ట్రాంప్లైన్ పార్క్, 360 డిగ్రీ సైక్లింగ్, బంగీ జంపు, జైంట్ స్వింగ్, 12D థియేటర్, లేజర్ షో. విశాఖ గాజువాక జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా గాజువాక జీవీఎంసీ కార్యాలయం వద్ద జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు, జీవీఎంసీ కమిషనర్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీను మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమి కొట్టిన సమర యోధుడని, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత మహాత్మా గాంధీ అని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ మహాత్మా 155వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జోనల్ ఆఫీస్లో మాకు మంచి సాంప్రదాయం పెట్టారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని పరిచయం చేయరు, చాలామంది మర్చిపోయారు. ఈరోజు అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి తప్ప లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎవరో గుర్తు చేసుకోకపోవడం. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారి సదస్సులో ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ తెలుసు ఏ విధంగా సొసైటీలో మనం అహింసవాది పరిచయం చేసింది గాంధీ మహాత్ముడు కాబట్టి అదే నినాదంతో అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు గాజువాక నియోజకవర్గంలో ఉన్న ఆయన అవకాశం ఉన్నంత వరకే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నంలో ఈరోజు జోనల్ ఆఫీస్కి ముందుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుసు ఇది గాంధీ గారి 155వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగానే, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు సందర్భంగానే ఈ కార్యక్రమానికి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా అందరి తరఫు నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక జీవీఎంసీ జోన్ 6 కార్యాలయంలో జోనల్ కమిషనర్ అయినటువంటి శేషాద్రి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు, పాల్గొన్నటువంటి నరసింహపాత్రుడు గారికి, అధికారులకు,
అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులకు సోదరి సోదరులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. అలాగే మీ అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గాంధీజీ గారు అనుసరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మనం అందరూ కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచానికి అహింసావాదాన్ని అలాగే సత్యాగ్రహాన్ని ఈ రెండింటిని కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది మహాత్మా గాంధీ అనే విషయం ప్రజలు గమనించాలని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా శాంతియుత వాతావరణంలో ఏదైనా పరిష్కరించుకోవచ్చు. అది దేశ సంబంధాల మధ్య కావచ్చు, దేశాల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, లేకపోతే కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక దుస్థితికి మనం విద్వేషాలే కారణం. అట్లా పరిష్కార మార్గం ఏంటంటే శాంతియుత మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శాంతియుత మార్గాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు వారు గాంధీజీ గారు కలగన్నది విషయం ఏంటంటే గ్రామ స్వరాజ్యం. అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా వారికి రావాల్సిన హక్కులు సాధించుకోవడానికి అలాగే అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యం యొక్క అవసరం చాలా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారండి. దాన్ని కూడా మనందరూ కూడా 2021లో జరిగిన కరకట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ ముద్దాయి అయినటువంటి జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి, గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి, అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు టాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వశపరచమని చెప్పడం జరిగింది. అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు, కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం. 27 క్వశ్చన్లు వేసాము, వేయడం జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేసాం, మీ ఎదురుగానే 1 గంటకి క్లోజ్ అయింది. 27 క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు. కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి, కొన్ని పొంతం లేని సమాధానాలు ఉన్నాయి. అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి. కొన్ని ఈ యాంగిల్స్లోనూ విచారించాం. అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము. అది ఇన్వెస్టిగేషన్కి ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతాం. సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం, అవి కూడా వెరిఫై చేస్తాం. ఇప్పుడే ఈరోజే కలెక్ట్ చేస్తాం. అప్పుడు లేవన్నట్లు అవన్నీ ఇవ్వలేదు, ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు. మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం, దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం. ఈరోజు కూడా అతనికి అడగడం జరిగింది, అతను దాన్ని ఇవ్వలేదు. అదే రికార్డ్స్ అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం. కోర్టు వారు పోలీసు సహకరించమని చెప్పారు. మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ను అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వశపరచమని చెప్పాము. వశపరచవలసిన బాధ్యత వారికి ఉంది, ఇన్వెస్టిగేషన్కు సహకరించవలసిన బాధ్యత వారికి ఉంది. అతను 4 సార్లు వచ్చాడు, నా దగ్గరే 3 సార్లు కదా, మేమే 3 సార్లు పిలిచాము. నా ముందు డిఎస్పీ గారు పిలిచారు. కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి, కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు. అందువల్ల ఇప్పుడే నేను మచిలీపట్నం పోర్టుకి వెళ్ళి వచ్చాను, పోర్టు చూశాను, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వచ్చాను. దగ్గర 3,669 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీ మోడల్లో ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. అక్టోబర్ 2025కే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ పనులు మాత్రం 26% ఇప్పటికి పూర్తయినాయి, 24%.
865 కోట్ల రూపాయల వర్త్ పనులు పూర్తయినాయి. రేపు ఎల్లుండో డెవలపర్ పిలిపించి గట్టిగా చెప్తాను. చెప్పి ఎట్టి పరిస్థితిలో 25కు పూర్తయ్యేట్టుగా ఈ ప్రాజెక్ట్ని స్పీడప్ చేస్తాం. దీంట్లో కూడా నేను అక్కడ పోయినప్పుడు ఒక నోటు కూడా ఇచ్చారు, చూశాను. గవర్నమెంట్ ల్యాండ్ ఒక 32 ఎకరాలు ఇవ్వాలి, ఒక 6 ఎకరాల 36 సెంట్లు అక్వైర్ చేయాలి. మొత్తం కలిసి ఈ ప్రాజెక్టుకి 38 ఎకరాల 36 సెంట్లు ఇవ్వాలి. అది కూడా కలెక్టర్ చెప్పాను. ఆ వర్క్ కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేస్తారు. ఇది అయిన తర్వాత ఇక్కడ మొత్తం స్టార్టింగ్ 4 బర్తలు వస్తాయి. అల్టిమేట్గా మాస్టర్ ప్లాన్లో 16 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫైనల్ ప్రాజెక్టులో 3696 ఎకరాలు ల్యాండ్ కూడా కావాలి. ఇప్పుడిప్పుడే స్పీడప్ అవుతుంది. దీన్ని పూర్తిగా ఇంకా స్పీడప్ చేసి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నానికి ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, వాటర్ సప్లై కానీ, ఇవన్నీ. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి. ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్